తిరుమల పర్యటనలో కీలక నిర్ణయాలు ప్రకటించారు సీఎం చంద్రబాబు. శ్రీవారి సన్నిధిలో హిందువులు మాత్రమే పనిచేయాలన్న చంద్రబాబు టీటీడీలో ఉన్న అన్య మత ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. అలానే ఇతర మత సంస్థల్లోనూ హిందువులు పనిచేయకుండా చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రులు ముందుకొస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నదానం ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. అదే మరి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. గత 5 ఏళ్లలో తిరుమలలో అనేక దాడులు జరిగాయని ఆరోపించారు చంద్రబాబు. తాను చెప్పినట్టే ఆలయాల ప్రక్షాళనకు తిరుమల నుంచే ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 7 కొండలను ఆనుకొని వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్ని రద్దు చేసినట్టు చెప్పారు. అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్, ఎంఆర్, దేవలోక్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులిచ్చారని వాటిని రద్దు చేస్తున్నామని తెలిపారు. తిరుమల 7 కొండలు వెంకటేశ్వర స్వామికి మాత్రమే సొంతమన్న ముఖ్యమంత్రి వీటిని ఆనుకుని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డుతో పాటు అధికారులు కలిసికట్టుగా పనిచేసి తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఖచ్చితంగా తిరుమల ఆలయ పవిత్రతతో పాటు టీటీడీకి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కూడా ప్రధాన లక్ష్యంగానే ముఖ్యమంత్రి చాలా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి 7 కొండల వాడి ఆస్తుల వ్యవహారంలో కానీ దాని వాణిజ్యపరంగా వ్యక్తిగతంగా ఎవరైనా వాడుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు అని ఒక ఘాటుగానే స్పందిస్తూ, మరోవైపు మరింతగా అంటే 7 కొండల వాడి పవిత్రతను లేదంటే ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో లక్ష్యంగానే దేశంలోని అన్ని ఆలయాలే కాదు ప్రపంచంలోని పలు దేశాలు రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీటీడీ కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు స్థలాలు కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ రాజధానిలో నిర్మాణాలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే టీటీడీ బోర్డు కూడా లేఖలు రాసింది. అయితే ముఖ్యమంత్రి చాలా క్లియర్గానే ప్రత్యేకించి ఆలయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రము ఎవరి జోక్యమైనా ఉంటే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఆలయ పవిత్రతలను కాపాడే ఉద్దేశంతోనే ఉండాలి. అట్లాగే ఏ మత విశ్వాసాలని దెబ్బతీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా హిందూ ఆలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలి. లేదంటే ఇతర ఆలయాలు లేదంటే ఇతర ఆలయ వ్యవస్థల్లో కూడా హిందువులు పనిచేస్తుంటే వాటిని కూడా పక్కన పంపించేయాలి, పక్కన తప్పించే ప్రయత్నం చేయాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశాడు. కాబట్టి ఆ రకమైన ప్రక్రియ కొనసాగుతోంది. అంటే ఏ రకమైనటువంటి మత విద్వేషాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రము ఆయా మతాలకు సంబంధించిన ఆలయాలు వ్యవస్థల్లో వాళ్లే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి ఉద్యోగులు ఉంటే వాళ్ళని గౌరవంగా తప్పించండి, లేదంటే వాళ్ళకు మరో సంస్థలో ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగానే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రత్యేకించి ఆలయాల నిర్మాణానికి సంబంధించి అంటే మానవ సేవ మాధవ సేవగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మానవుడికి సేవ చేస్తే అంటే ఇప్పటికే ప్రాణదానం అన్నదానం లాంటి కార్యక్రమాలతో టీటీడీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ఇప్పుడు మాధవ సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేవుడికి సేవ చేయాలంటే ప్రతి గ్రామంలోనూ ఒక ఆలయం ఉండాలి. అది టీటీడీ ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ ఉంది. కాబట్టి ఈ ఆలయాలకు సంబంధించినటువంటి జీర్ణోద్ధరణకు లేదంటే పునర్నిర్మాణం చేపట్టడానికి శ్రీవాణి ఆలయ ట్రస్ట్ను నిర్వహిస్తుంది. కాబట్టి ఇప్పటికే శ్రీవారి ఆలయ నిధిని ఏర్పాటు చేయాలా, లేదంటే మరో పేరు పెట్టి ఇప్పటికే శ్రీవాణి నిధుల్ని డైవర్ట్ చేసి ప్రతి గ్రామంలో లేదంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన రాజధానిలో లేదంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఎక్కడైనా ఆలయాలు నిర్మించాలంటే టీటీడీ సిద్ధంగా ఉంది అనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నమే ముఖ్యమంత్రి చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా తిరుమల పవిత్రతను కాపాడడం ఒక్కటే కాదు, శ్రీవారి ఆలయ ప్రతిష్టతను హిందూ ధర్మాన్ని అంటే ఏ మతానికి సంబంధించిన ధర్మాన్ని కాపాడుకునే లక్ష్యంగానే ప్రభుత్వము అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన ముందుగా తిరుమల నుంచి ప్రారంభమైంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు ఆ ప్రక్షాళన దిశగానే అడుగులు వేస్తున్నాము. అందులో భాగంగానే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి మాటల ద్వారా వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రైట్ రాజు, థ్యాంక్ యూ.
585లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఆపరేషన్ గరుడ పేరుతో ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్స్, పోలీస్, మెడికల్ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ గరుడ కోసం మొత్తం 100 టీంలు రంగంలోకి దిగాయి. ఈ తనిఖీల్లో నిషేధిత మందుల సరఫరా, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మెడికల్ షాపుల్లో మందుల నాణ్యత, రికార్డులని అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో కీలక విషయాలు గుర్తించారు అధికారులు. చాలా చోట్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. ఇకపై ఇలా అనుమతులు లేకుండా విక్రయిస్తే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలని సూచించారు. శాంపిల్ డ్రగ్స్ అమ్మినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని, కొన్ని చోట్ల అనధికారికంగా న్యూ డ్రగ్స్ ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారన్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మెడికల్ షాపులకి అనుమతులు లేనట్లు గుర్తించారు. అనుమతి లేని మెడికల్ షాపులకి నోటీసులు జారీ చేశారు. వివిధ మందుల కంపెనీల ప్రతినిధులు ఇచ్చే తాయిలాలకి కకృతిపడి రోగులకి అవసరం లేకున్నా ఆయా మందుల్ని అంటగడుతున్నారు. 1-2 రకాల మందులతో నయమయ్యే రోగానికి కూడా 5-6 రకాల కంపెనీల మందులు రాసి కమిషన్ల రూపంలో వైద్యులు తమ జోబులు నింపుకుంటూ ప్రజల్ని ముంచుతున్నారు. ఇలా మెడికల్ మాఫియాపై కూడా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, చెప్పండి, అసలు ఈ ఆపరేషన్ గరుడ అంటే ఏంటి, దీనికి మోటివ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ గరుడ దాడులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆదేశాల మేరకు 100 మంది ఈ యొక్క దాడుల్లో పాల్గొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మెడికల్ షాపుల మీద అయితే ఈ దాడులు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఆపరేషన్ గరుడ అనేది ఒక పేరు పెట్టుకొని ఇప్పుడు ఈ దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గంజాయి లాంటి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను నిషేధం చేపట్టాలనే విధంగా ఇప్పుడు ఆపరేషన్ గరుడ పేరుతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేపడుతూ ఉంది. దీనిలో భాగంగానే ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. విజయవాడలో ఉన్నటువంటి మెడికల్ షాపులతో పాటు జిల్లా వ్యాప్తంగా, ఇటు కృష్ణా జిల్లా, ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ షాపుల మీద దాడులు చేపడుతూ ఉన్నారు. డాక్టర్ ఇచ్చినటువంటి అనుమతి స్లిప్ లేకుండా కనుక ఎక్కడైనా మెడికల్ షాప్లో ఈ యొక్క డ్రగ్, మెడిసిన్ కనుక విక్రయిస్తే వారి మీద చర్యలు తీసుకునే విధంగా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి జరిపినటువంటి ఈ దాడుల్లో అనుమతులు లేకుండా విక్రయాలు చేపడుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడుల్లో ఏమేం గుర్తించారు, ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు, ఈ మాఫియాకు సంబంధించి కావచ్చు, అన్ని వ్యవహారాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రానికి మొత్తం డేటా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ షాపుల మీద దాడులు చేశారు, ఆ దాడులకు సంబంధించినటువంటి వివరాలు మరికొద్దిసేపట్లో వెల్లడిస్తామని చెప్పని ఏగల అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ దాడుల్లో ఏగల అధికారులతో పాటు పోలీసు, డ్రగ్ అధికారులు కూడా పాల్గొని మొత్తం మెరుపు దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క డ్రగ్ విక్రయాలు చేపడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు అన్న దాని మీద కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా గనక ఈ యొక్క డ్రగ్ విక్రయాలు చేపడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని డ్రగ్ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా గంజాయి, మాదక ద్రవ్యాలు నిర్మూలన కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ ఉంది. ఇప్పటికే గంజాయి అనేది స్మగ్లింగ్ కొంత అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ గంజాయి కొరత కారణంగా మెడికల్ షాపుల నుంచి ఈ యొక్క డ్రగ్ను సేకరించి మాదక ద్రవ్యాలు సేకరిస్తున్నట్లుగా అధికారులకు సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈరోజు మెడికల్ షాపుల మీద అయితే ఈ దాడులు జరుగుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివకుమార్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై రేపు చెన్నై వేదికగా డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే కేరళ సీఎం విజయన్ చెన్నైలో అడుగుపెట్టగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కాసేపట్లో పయనం కాబోతున్నారు. బీఆర్ఎస్ నుండి కేటీఆర్ కూడా రాత్రికి తమిళనాడు బయలుదేరనున్నారు. పంజాబ్, ఒడిశా నుండి ఆయా పార్టీల నేతలు హాజరు కానున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా బలంగా గొంతు వినిపించేందుకు కలిసి రావాలని దక్షిణాది రాష్ట్రాల పార్టీలను డీఎంకే ఆహ్వానించింది. చెన్నైలో అన్ని పార్టీలు చర్చించి డీలిమిటేషన్ పై నిర్ణయం తీసుకుందామని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని దాదాపు 20కి పైగా పార్టీలకు విజ్ఞప్తి చేసింది. పలువురు సీఎంలను, దక్షిణాది పార్టీలకు చెందిన నేతలను డీఎంకే నాయకులు స్వయంగా కలిసి ఆహ్వానించారు.
డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రతిపాదనల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలోనే చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్ పై ఆయా పార్టీల నేతలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీటింగ్ కాగలరా? సరే సరే ఓకే రా. హలో, మురళి, పర్మిషన్ లేదు చేయకూడదు అంటున్నారు. ఒకసారి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై రేపు చెన్నై వేదికగా డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి 20కి పైగా పార్టీల నేతలు పలువురు సీఎంలు హాజరు కానున్నారు. దీంతో ఒక్కొక్కరుగా చెన్నైకి ఇప్పటికే చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కేరళ సీఎం విజయన్ చెన్నైలో అడుగుపెట్టగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కాసేపట్లోనే పయనం కానున్నారు. బీఆర్ఎస్ నుండి కేటీఆర్ కూడా రాత్రికి తమిళనాడు బయలుదేరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే రేపు ఉదయం సమావేశం జరగనుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు చెన్నై చేరుకుంటూ ఉన్నారు. ఉదయమే కేరళ సీఎం పినరయి విజయ్ కూడా చెన్నై చేరుకున్నారు. కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్ రాబోతున్నారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్ నుంచి కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ రాబోతున్నారు. అయితే మొట్టమొదటగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఈ గొంతుగా వినిపించింది, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడింది తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రమే. స్టాలిన్ మాట్లాడిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కూడా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందరికీ కూడా పిలుపునిచ్చారు. పిలుపునిచ్చినటువంటి సందర్భంలోనే అన్ని పార్టీలు కూడా ఏడీఎంకే సహా ఈ సమావేశానికి హాజరయ్యాయి. సో తొలి దశ ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడా కలుపుకొని ఒక కేంద్రంపై పోరాటం చేసేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని పార్టీలను కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో తమిళనాడుకు ఈ సాయంత్రానికి కీలకమైనటువంటి నేతలందరూ కూడా రాబోతున్నారు. దక్షిణాదికి సంబంధించి అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్నది కేవలం తమిళనాడుకు మాత్రమే. సో అలాంటిది మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పునర్విభజన జరిగితే స్థానాల సంఖ్య తగ్గిపోతుంది. ఉత్తరాది స్థానాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తిగా కూడా ఇది మనందరికీ కూడా నష్టం కలుగుతుందని స్టాలిన్ ఏదైతే విజ్ఞప్తి చేశారో ఆ విజ్ఞప్తి మేరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలు అందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించడమే కాకుండా చెన్నైలో సమావేశానికి వస్తున్నారు. రేపు మొత్తం ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా కేంద్రం వైఖరి వైపు, బీజేపీ విధానాల వైపు, అలాగే పార్లమెంటు పునర్విభజనకు సంబంధించి అందరూ కూడా వ్యతిరేకిస్తూ తమ ప్రకటన తెలియజేసినప్పటికీ చెన్నై వేదికగా తమ నిరసనను తెలియజేసేందుకు, తమ వాదనను బలంగా వినిపించేందుకు అందరూ కూడా చెన్నైకి వస్తున్నారు. రేపటి సమావేశంలో దక్షిణాదిన ఉన్నటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో పాటుగా ఒడిశా, పంజాబ్ నుంచి కూడా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా రాబోతున్నారు. రేపు స్టాలిన్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి అందరూ హాజరై ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తమ అభిప్రాయాన్ని చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ మురళి. సంగారెడ్డి జిల్లా పారానగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా పోరు ముమ్మరమవుతోంది. గుమ్మడిదల మండలంలోని 13 గ్రామాలు రోడ్డెక్కుతున్నాయి. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్న జేఏసీ తాజాగా ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 732 మంది ఓటు వేయడం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటు అనుమతులను రద్దు చేయాలని డిమాండ్తో అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీ నేతలు పోరు ముమ్మరం చేస్తున్నారు. దానిలో భాగంగానే గుమ్మడిదల మండలంలోని 13 గ్రామాల్లో ప్రజా బ్యాలెట్ ఓటింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం 737 మంది ఓటింగ్ కు హాజరు కాగా డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 732 మంది ఓటు వేశారు. డంపింగ్ యార్డ్ కు అనుకూలంగా ఒకరు ఓటు వేయగా 4 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ ప్రజా బ్యాలెట్ పోలింగ్ లో పురుషులు 380 మంది, మహిళలు 357 మంది ఓటు వేశారు. ప్యారానగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటెత్తడంపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా బ్యాలెట్ తీర్పును ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్ జంట నగరాల నుంచి సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. అయితే డంపింగ్ యార్డు నిర్మాణంతో హైదరాబాద్ గుమ్మడిదల రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని, దుర్గంధం వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడతామని 13 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లోని కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, ఇప్పుడు కొత్తగా డంపింగ్ యార్డ్
కూడా ఏర్పాటు చేస్తే నివసించే పరిస్థితులు ఉండవని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్యారానగర్ డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్టు తెలిపారు. మరి ప్రజా బ్యాలెట్ ను అధికారులు పరిగణలోకి తీసుకుంటారా లేదా తెలుసుకుందాం. లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి శివ. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు శివ. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ను నిరసిస్తూ ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ కూడా చాలా రోజులుగా ఈ ప్రాంత వాసులంతా కూడా వారి నిరసనలు అయితే తెలుపుతున్నారు. అయితే జేఏసీగా కూడా ఏర్పడ్డారు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా ఓట్ బ్యాలెట్ను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఓట్ బ్యాలెట్లో కూడా 737 మంది డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. ఒక్కరు మాత్రం డంపింగ్ యార్డ్ కావాలంటూ ఓటు వేయడం జరిగింది. అయితే చాలా రోజులుగా కూడా దాదాపు 46 రోజులు అవుతుంది వీరు వివిధ రూపాల్లో వారి నిరసన తెలుపుతున్నారు. ఇటు గుమ్మడిదల ప్రాంతంతో పాటు అటు నర్సాపూర్ ప్రాంత ప్రజలు కూడా ఈ డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తున్నారు. ఇక నర్సాపూర్ మండల కేంద్రంలో కూడా 36 రోజులుగా కూడా స్థానిక బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఇక గుమ్మడిదల ప్రాంతంలో 46 రోజులుగా కూడా వివిధ రూపాల్లో వారి నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా ఓట్ బ్యాలెట్ను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాదాపు 737 మంది ఈరోజు ఈ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది. అయితే చాలా రోజులుగా కూడా ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్వహణను మార్చుకోవాలి, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దంటూ కూడా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ నర్సాపూర్ ప్రాంతం అంతా ఒక అటవీ ప్రాంతంలాగా ఉంటుంది, పచ్చని పొలాలు పచ్చని చెట్లతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు, పూర్తిగా చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా పాడవుతాయంటూ ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా రోజులుగా వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే నర్సాపూర్లో ఉన్నటువంటి రాయారం అనేటువంటి పెద్ద చెరువు కూడా పూర్తిగా కలుషితం అవుతోంది అంటూ ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ కూడా చాలా రోజులుగా వీరంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా అఖిలపక్షంగా ఏర్పడి ఈ విధంగా నిరసన కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక నర్సాపూర్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ప్రాంత ప్రజలకు మద్దతిస్తున్నాయి. ఈరోజు 13 గ్రామాల ప్రజలు కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్లో కూడా తమ విజయం చూపించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి కూడా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారనే అంశాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు ఏదైతే జరుగుతుందో దానిపైన ఇంతవరకు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఈ విధంగా డంపింగ్ యార్డ్ ఏ విధంగా నిర్మాణం చేపడతారంటూ కూడా ఈ ప్రాంతవాసులు పూర్తి స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి, ఇక్కడ డంపింగ్ యార్డ్ నిర్వహణను మానుకోవాలంటూ కూడా ఈ ప్రాంతవాసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్ శివ.